డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఎంతో కీలకం. అందుకే ఈనాడు ఈ ప్రతిభ వర్తమాన విషయాలను, సమకాలీన వార్తలు, జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంబంధ విషయాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఎప్పటికప్పుడు యాప్, వెబ్సైట్తో పాటు మంత్లీ ఈబుక్ రూపంలో సమగ్రంగా అందుబాటులో ఉంచుతుంది. ఈ కంటెంట్ ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లో లభిస్తోంది. ఈ వీడియోలో మనం నవంబర్ 9 నుంచి 16 వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి చెప్పుకుందాం. క్రీడల అంశాన్ని పరిశీలిస్తే ఈ వారంలో అంతర్జాతీయ హాకీ సమైక్య FIH 2024 ఏడాదికి గాను మేటి ఆటగాడిగా భారత్ పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ను, ఉత్తమ గోల్ కీపర్ గా శ్రీజేష్ ను ఎంపిక చేసింది. 2024 నవంబర్ 9న లాసన్లో జరిగిన 49వ FIH కాంగ్రెస్ లో వారు ఈ అవార్డులు స్వీకరించారు. ఈ ఇద్దరూ ఈ అవార్డులకు ఎంపిక కావడం ఇది మూడోసారి. 2020-21, 21-22లోనూ వీళ్ళు ఈ పురస్కారాలు అందుకున్నారు. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత్ జట్టు 2024లో పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచింది. అంతర్జాతీయ పరంగా చూస్తే హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా మొజాంబిక్ దేశానికి భారత్ ప్రభుత్వం 2 ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్ బోట్లను కానుకగా అందించింది. 2024 నవంబర్ 8న మొజాంబిక్ ప్రభుత్వానికి అధికారికంగా వాటిని అప్పగించినట్లు నావీ వర్గాలు తెలిపాయి. ఈ ఫాస్ట్ వాటర్ జెట్ ప్రొపల్షన్ బోట్లు సముద్ర జలాల్లో 45 నాటికల్ మైళ్ళ వేగంతో దూసుకుపోతాయని నావీ వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలో జరిగిన సదస్సులు, సమావేశాల్లో COP29 ముఖ్యమైంది. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 సదస్సు అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా 2024 నవంబర్ 11న ప్రారంభమైంది. వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు ఇందులో చర్చిస్తారు. ప్రధాని మోడీ ఈ సదస్సుకు హాజరు కాలేదు. మన దేశం తరపున 19 మంది సభ్యుల బృందం పాల్గొంటోంది. COP29 సదస్సు నవంబర్ 22 వరకు కొనసాగింది. లేటెస్ట్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, SSC, బ్యాంక్, APPSC, TGPSC, రైల్వే ఎగ్జామ్స్ ఇలా అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ఈ బుక్స్, ప్రీ రికార్డెడ్ వీడియో క్లాసెస్, ప్రాక్టీస్ టెస్ట్, ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ అన్ని ఒకే వేదికపై అందిస్తుంది ఈనాడు ఈ ప్రతిభ. వెబ్సైట్ అండ్ యాప్ రెండింటిలోనూ కూడా అందుబాటులో ఉంది. వార్తల్లో వ్యక్తుల గురించి చెప్పుకోవాల్సిన పేరు జస్టిస్ సంజీవ్ ఖన్నా. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి CJIగా ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 నవంబర్ 11న ప్రమాణం చేయించారు. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా CJIగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ 6 ఏళ్ల కాలంలో 117 తీర్పులు రాశారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పులు వెల్లరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. 1960 మే 14న జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కుటుంబంలో 3వ న్యాయమూర్తి. తండ్రి దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, పెదనాన్న HR ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికొస్తే దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు ఈ వారంలోనే జరిగాయి. అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునేందుకు భారత్ తొలిసారిగా అంతరిక్ష అభ్యాస్ పేరిట విన్యాసాలు నిర్వహించింది. 2024 నవంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీలో ఇవి జరిగాయి. రోదసిలో మన సాధన సంపత్తికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలను నిర్వహించినట్లు త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. రక్షణ అంతరిక్ష సంస్థ DSA వీటిని నిర్వహించింది. 2 కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 నవంబర్ 13న ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులన్న చట్టం చేశారు. కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగింది.
రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6% నుంచి ఇటీవల కాలంలో 1.5% తగ్గింది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో పోటీకి 2 కంటే ఎక్కువ సంతానం గలవారు అనర్హులన్న పురపాలక పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై శాసనసభ ఆమోదించింది. రచనా రంగంలో అత్యున్నతంగా భావించే బుకర్ ప్రైజ్ను ఈ ఏడాది సమంతా హార్వే అందుకున్నారు. బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ను అందుకున్నారు. అంతరిక్ష యాత్రికులపై రాసిన ఆర్బిటల్ నవలకు ఆమెకు ఈ పురస్కారం దక్కింది. 2024 నవంబర్ 13న లండన్లో ఓల్డ్ బిల్డింగ్స్ గేటు వద్ద జరిగిన వేడుకల్లో విజేతను న్యాయ నిర్ణేతలు ప్రకటించారు. ఈ బహుమతి కింద హార్వేకు 50,000 పౌండ్లు దక్కాయి. అంతరిక్షం నుంచి భూమిపై 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 ఆస్ట్రోనట్ జీవితాల్లో ఒక రోజంతా జరిగే పరిణామాలను ఇందులో ఆమె వివరించారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి కరెంట్ అఫైర్స్ అందించడంలో ఈనాడు ఈ ప్రతిభ తన వంతు కృషి చేస్తుంది. ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్లో 2024 ఏడాదికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో పాఠాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్లు, విద్యా ఉద్యోగ సమాచారం, జనరల్ స్టడీస్ వ్యాసాలు, కెరీర్ చాయిస్కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈనాడు ఈ ప్రతిభ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.